హాయ్ అండి, వెల్కమ్ టు లేకస్ రెసిపీస్. ఈరోజు మనం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది శ్రావణ మాసం కాబట్టి అందరూ ఎక్కువగా ప్రసాదాలు ప్రిపేర్ చేశారు కదండి. అందులో మెయిన్గా మనం ప్రిపేర్ చేసుకునేది పరమాన్నం కదా. ఇంక నుంచి మొత్తం అన్ని ఫెస్టివల్సే వస్తాయి కాబట్టి ప్రతి పండగకి మనం ఎక్కువగా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. అలాంటప్పుడు మనం త్వరగా ఈజీగా కమ్మగా ఎలా పరమాన్నాన్ని తయారు చేసుకోవాలనేది చూద్దామండి. నేను ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు రైస్ని తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని అదే కుక్కర్లో 1 గ్లాసు చిక్కటి పాలని వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకి పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి. వేసేసుకొని మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ ఇవ్వాలి. అంటే మనకు అక్కడికి పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కరు కొంచెం ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా స్పూన్తో, అంటే మీకు అలాగే రైస్ లాగా ఉండాలి అనుకుంటే మనకి మెత్తగానే ఉంటుంది కాబట్టి అలాగే ఉంచేసుకోవచ్చు. లేదు కొంచెం జ్యూసీగా ఉండాలి, అన్నం ఉండొద్దు అని అనుకున్నప్పుడు కొంచెం మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్లో ఇంకొక 2 గ్లాసుల చిక్కటి పాలని వేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అనేది మరీ చిక్కగా ఉండకుండా మరీ వాటర్ లాగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లంని తురిమి కొలిసి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎంత క్వాంటిటీ రైస్ వేసుకుంటే అంత బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా పైన పరుచుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడకగానే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కాజు కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు పూర్తిగా సిమ్లో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల మనకి బెల్లం అనేది మంచిగా కరిగిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకి పాలు అనేది విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా రైస్లో బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి కాజుని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పరమాన్నంలో నెయ్యి అనేది మంచిగానే ఉండాలండి. అలా నెయ్యి వేసుకుంటేనే పరమాన్నం అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కుక్కర్లో మనకి 15-20 మినిట్స్లోనే పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. అస్సలు గట్టిగా అవ్వదండి, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.